ఇదిగోండి ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే కమెంట్ లో చెప్పండి. రీసెంట్ గా నేను ఒక అమ్మాయిని అడిగాను సెక్స్ అనగానే మైండ్ లో ఏమైనా అవుతుంది. తను ఇచ్చిన రిప్లైకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తప్పులే అనిపించింది. ఆ రిప్లై అంటే గెస్ చేసి కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను రివ్యూ చేస్తా. దరిద్రం ఏంటంటే అమ్మాయి రిప్లై ఇచ్చే టైంకి నేను అవసరంలో ఉన్నా. ఆ రిప్లై చూసాక నవ్వాలా ఏడవాలా గుడగడుకోవాలా అర్థం కాక సలాం అలైకుం చెప్పేసి అక్కడి నుంచి దెంగేస్తాను. సో మనం మెయిన్ టాపిక్ వెళ్తే సమాజంలో ఉన్న గురణాలు చేసే పనులు మామూలుగా ఉండవు. ఒకడు మంట గుడిసిపోయాడంటే వాడి పుట్ట చుట్టూ 1000 మంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మంట గుడిసలే కాబట్టి. మంట గుడిసేటోళ్ళు మంట గుడిసేటోళ్ళని మనతో ఉండగానే పిల్లలకు సిగ్గురా. కొంచెం అర్థం కాదా? వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడు. అయినా కూడా అర్థం కాదా? ఇంటికి తొమ్మిదేళ్ళ సెక్స్ మ్యారేజ్ అని పెట్టి ఏదో చెప్తున్నాను అనమాట. వస్తున్నా అక్కడికి వస్తున్నా. 22 ఏళ్ళు దాటిన అబ్బాయి సెక్సువల్ థాట్స్ ఎలా ఉంటాయంటే వాడు ఆల్మోస్ట్ నరకం చూస్తున్నట్టే. అంటే లవర్స్ ని మెయింటైన్ చేస్తున్న తుప్పాసనవాడు గురించి మాట్లాడట్లేదు. సింగిల్స్ గా ఉన్న మారాడు గురించి మాట్లాడాలి. బ్యాటింగ్ చేసి పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ అయిపోతున్నాము కానీ ఒక మంచి 69 ఎక్స్టర్వేలు మాత్రం వేయలేదు. అమ్మాయిలు మనకంటే బెటర్ గా కంట్రోల్ చేస్తున్నారు. మనం మాత్రం మంటంట పోయేట్టు చస్తూ ఉంటాం. చలో ప్రజెంట్ సమాజంలో ఉన్న పిచ్చి లంజ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎప్పటికీ నాకు అర్థం అనే విషయం. అమ్మాయిలు మనకంటే 100x బెటర్ గా సెక్స్ ని కంట్రోల్ చేస్తున్నారు. మనం చేసుకోలేము. ఈ గురణాలు ఇలా ఉంటారంటే సెక్స్ ని కంట్రోల్ చేసుకునే అమ్మాయిలకి ముందు తెలియదు లైక్ 18 years. అదే అబ్బాయిలు ఏంటంటే భూమి దింగుతారు. భూమి దింగడం ఏంటి మామ బాంబులాగా దింగ చేస్తారు. అరే ఆ వీడియో ప్లే చేయరా. నాకు పెళ్ళెప్పుడు చేస్తావన్నందుకు కొడుకును కత్తితో పొడిచిన తండ్రి. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా తల కొట్టుకోవాలరా. ఇలా ఉంటుంది పరిస్థితి. ఒకవేళ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ లో ఎవరైనా చేసుకున్నారో అనుకో, ఇక ఉంటుంది బయట టాక్. వీడికేమో 23-24 ఏజ్ ఉంటాయి కానీ బయట మాత్రం పిల్లడికి ఎంతలోకి పెళ్లి చేశారా అంటారు. అరే మైండ్ దింగినేంట్రా మీకు, లేక మైండ్ తీసి బుద్ధలో పెట్టుకొని మాట్లాడుతున్నా. పిల్లాడేంట్రా పిల్లాడు అంటే జిప్పు దిగానే 1 కిలోమీటర్ అంత పెద్దగా ఉండాలా మీకు. రండిరా వచ్చి వంకోండి, కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ తెలుస్తుంది చూతియానా కొడగలరా. లేకపోతే ఒక పని చేయండి, మీ కూతుర్లకి 3 మల్లెపూలు పెట్టి పంపించండి. దెబ్బకి నీ తాగు దినాలు గుర్తుకొస్తాయి.